హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సతారా డిస్ట్రిక్ట్. ఇవాళ అయితే మనం సతారా నుంచి వజ్రాయి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. నైట్ 1:30 అయిపోయింది, పడుకునేసరికి 2 అయిపోయింది. ఇప్పుడు లేచి రెడీ అయ్యాము. సో మా లగేజ్ అంతా ఇక్కడే ఉంటుంది. సో మేము వజ్రాయి వాటర్ ఫాల్స్ చూసుకొని రిటర్న్ వచ్చి లగేజ్ తీసుకొని టువర్డ్స్ महाबलेश्वर అయితే వెళ్ళిపోతాము. उसके बाद जड़ सकते हैं, उसे मिटा भी देता है होल. कुछ प्रॉब्लम है, खींचने के बाद क्या होता है वो पूरा ब्लड बंद हो जाता है. अच्छा, इम्प्योर ये ब्लड लेते हैं, अच्छा रहता है. वो कुछ उठा कर लेते हैं अपने लैब में और लगाते हैं. बीच में कुछ नमक डालेंगे. हाँ तो छोड़ देते हैं. लीचेस के लिए थोड़ा सॉल्ट लीजिए. सॉल्ट लगा के कवर कर सकते हैं. ऐसा अगर खींचना नहीं पूरा ऐसे लगे उस पर सॉल्ट डाल देगा. सॉल्ट डालने के बाद धीरे धीरे छोड़ देते हैं. अच्छा ओके, लीजिए हो जाएगा. అంటే మనం కూడా వాడుకుంటాం కదా యూట్యూబ్. ఇది చిన్న पहले इतना होता है और ये इतना बड़ा होता है. కోల్డ్ స్టార్ట్ అవుతుంది. BMW ఎక్స్పల్స్ నా బైక్ చాలా డేంజరస్గా ఉందంట. మాయా లీచెస్ అంటే మీకు ఇష్టం అంట కదా, ఇంప్యూర్ బ్లడ్డే తీసుకుంటుందంట. ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే పోద్ది. చూడాలి మరి, ఇవాళ ఫుల్ అడ్వెంచర్. ఇక్కడ నుంచి మనం వజ్రాయి వాటర్ ఫాల్స్కి లొకేషన్ పెట్టుకున్నాం. సో ఎదురుగా ఏదో ఫోర్ట్ కనబడుతుంది. మొత్తం హిల్ ఏరియానే. నాకు ఇది లే రోడ్లా కనబడుతుంది. లే సిటీలో ఇలానే హైట్గా ఉంటుంది రోడ్. సో यहाँ से రైట్ లేనా. వ్యూ మాత్రం వావ్, బాబ్ రే. मैड मैक्स खास 22. చాలా అంటే చాలా బాగుంది. BMW. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అంతే రోడ్ పక్కన. అమ్మా సతారా ఏమున్నావే. బ్యూటిఫుల్, అసలు వేరే లెవెల్ ఉంది. ఉంది కదా. బ్యూటిఫుల్ బైక్ విత్ బ్యూటిఫుల్ లొకేషన్. నాకు వేరే బైక్ తీస్తే ఈ పని రాదు, నా బైక్నే తీయాలి. లైట్గా డ్రిజిలింగ్ వర్షం అయితే పడుతుంది. ఏమన్నా ఉందా గాయస్? ఒకవైపు వర్షం, ఇంకోవైపు ఎండ. బాబోయ్,
మన వైపు కూడా సేమ్ ఇట్లానే, కాకపోతే టోటల్లీ డిఫరెంట్ అసలు కదా. అది కాస్ డ్యామ్ అంట. మీకు ప్రాపర్గా వీడియోలో కనపడకపోవచ్చు. ఇక్కడైతే వెదర్ వేరే వేరే లెవెల్ ఉందబ్బా, చాలా సాటిస్ఫైడ్. అయితే వేరే లెవెల్ వైబ్ వస్తుంది ఇక్కడ. రోడింగ్ మొత్తం రోడ్ అంతా ఇలానే ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటీ. మనం మాత్రం భలే తిరుగుతున్నాం కలిసి. ఇక్కడ ఉంది మాకు లెఫ్ట్ అనమాట, కానీ బేస్ దాకా వెళ్ళాలంటే కొంచెం చుట్టూ తిరిగి రావాలి. ఇక్కడేమో ఆఫ్ రోడింగ్ వచ్చింది. ఇప్పుడు మేము ఆ బేస్ కోసమని ఇట్లా కొంచెం ముందుకు వెళ్తున్నాం. వాళ్ళైతే బాగానే వెళ్ళిపోతున్నారు. నేనే ట్రాక్ మిషన్ కదా, అయినా మనం అన్నిటికీ పనికొస్తాం కదా బ్యూటీ. అన్నీ ట్రాకింగ్, ఆఫ్ రోడింగ్ అన్నీ మనం కలిసి చేద్దాం. మనకు ఒకటే బైక్. కాస్ డ్యామ్ కొంచెం లెఫ్ట్కి వెళ్ళాలి. చిన్న స్పాట్ అనమాట, స్టెప్ వైజ్ అలా వాటర్ పడుతుంది. వావ్, ఇది డ్రోన్తో తీస్తే చాలా బాగా వస్తుంది. తీద్దాం రిటర్న్లో తీద్దాం. కాస్ డ్యామ్ నుంచి వాటర్ అలా స్టెప్ వైజ్ కిందకి వెళ్తుంది. బాగుంది. దిస్ ఈస్ వజ్రాయి వాటర్ ఫాల్స్. పా ఏమైనా ఉందా అసలు, వేరే లెవెల్. పా 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 మనం వచ్చాం వజ్రాయి వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాం. వావ్ అంటే వావే. నాకైతే ఇక్కడ నుంచే డ్రోన్ ఒక షార్ట్ ఫ్లై చేయాలని ఉంది. కమ్ కమ్ కమ్. పా సినిక్ వ్యూస్, అద్భుతం అసలు. Look at that beautiful mountains. Wow. This is Vajrai waterfall. మనం ఇట్లా పోవాలి. కొంచెం జాగ్రత్తగా పోవాలి, టైర్లు జారుతున్నాయి. ఇలా రాళ్ళు వచ్చేసి, అండ్ నా షూ అయితే అస్సలు గ్రిప్ లేదు. రైడింగ్ షూ మొత్తం తడిసిపోయి బురద అయిపోయి అసలు గ్రిప్పే దొరకట్లే. ఓ ఓ ఓ సెకండ్ వేసుకుందాం. మనం వెళ్తున్న దారిలో ఇలాంటివి చాలా కనబడతాయి. అండ్ ఇప్పుడు మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు కింద ఇలా ఒక 50 minutes వాక్ అయితే ఉంటుంది. ఇక్కడ లీచెస్ ఉంటాయన్నమాట, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ డ్రోన్ వీడియోలు
వావ్, ఇక్కడ ఏదో మాల్ చూశారు. ఏంటి? స్నేక్. స్నేక్. మూమూ. ఆ పిల్లి ఎక్కడ ఉందంటే దాని మమ్మీ కూడా ఇక్కడ ఎక్కడ తిరుగుతూ ఉంటుంది. యా, ఇలా జంగిల్ లోపల నుంచి వెళ్ళాలి. పైనుంచి లీచ్ పట్టుకుంటుంది. ఫుల్ స్టీప్ ఉంది ఇక్కడ, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. అదే బ్రో, నువ్వు చెప్పిందే. వజ్రాయ్, ఇండియాస్ టాలెస్ట్ వాటర్ ఫాల్. దిస్ ఈస్ వజ్రాయ్ వాటర్ ఫాల్. తెలియట్లేదు, అక్కడ వాటర్ ఫాల్స్ ఉందని కూడా తెలియట్లేదు. మొత్తం ఫాగ్ అయిపోయింది, వర్షం కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది. మాకైతే కొద్దిసేపు క్లియర్ అయింది, వీడియోస్ అవన్నీ తీసేసుకున్నాం క్లియర్ అయిన వెంటనే. ఆ పాయింట్లో ఉంది వాటర్ ఫాల్స్. ఇలా ఉందన్నమాట రోడ్డు, ప్రాపర్గా తీయకపోతే ఇంకా పోవడమే జాగ్రత్త. ఇదంతా కాస్ డ్యామ్ అనమాట. అక్కడ నుంచి ఓవర్ఫ్లో అయిన వాటర్ అంతా ఇట్లా స్టెప్స్, ఇక్కడ స్టెప్స్ లాగా కట్టారనమాట. అట్లా అలా బయటకు వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. ఈ గోడలా కనిపిస్తుంది చూడు ఈ పాయింట్, ఇదంతా కాస్ డ్యామ్ అనమాట. యాక్చువల్లీ క్లియర్గా ఉంటే డ్రోన్ అయితే ఫ్లై చేసేవాడిని.
డైరెక్ట్ రూమ్కి అయితే మ్యాప్ పెట్టుకున్నాం. అభిలాష్, అభి లెఫ్ట్ కదా? యా. ఓ ఓ ఓ ఏంది బ్రో కరెంట్ వైర్లు బ్రో. మొత్తం డైవర్షన్స్ ఊరేగింపు అవ్వడం వల్ల మొత్తం డైవర్షన్సే, ఇలానే తిరుగుతున్నాం. ఓకే బ్రో, బాయ్, फिर मिलेंगे, बाय बाय. మేమైతే సతారా నుంచి మహాబలేశ్వర్కి రైడ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం 6 అవుతుంది, 6:10 అవుతుంది. మహాబలేశ్వర్ 54 km అండ్ 1.5 ఆల్మోస్ట్ 2 hours చూపిస్తుంది. ఫుల్ ఘాట్ ఉంటుందంట, చూడాలి మరి ఎలా ఉంది ఏంటి అన్నది. మళ్ళీ మహాబలేశ్వర్ నుంచి రేపు ఎక్స్ప్లోరింగ్ అనమాట, అక్కడ ఉన్న చుట్టుపక్కలన్నీ. ఇక్కడేమో ఫుల్ ఊరేగింపులు అవుతుంది, ఎక్కడ పడితే అక్కడ రోడ్స్ అయితే బ్లాక్ చేస్తున్నారు. మనం మళ్ళీ సతారా మీదకే వెళ్ళాలనుకుంటా. అదే పొద్దున్న వెళ్ళాం కదా వజ్రాయ్, ఆ రూట్ మీదకే కొంతవరకు వెళ్తామేమో అన్న డౌట్. చూద్దాం ఎలా వెళ్తాము. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్తో అయితే రైడ్ అయితే అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది, విత్ గ్రీనరీ. రోడ్డు కూడా ఓకే, బాగానే ఉంది. చూడండి అసలు ఫుల్ రంగులే రోడ్ అంతా. మహాబలేశ్వర్ 41 వేరే లెవెల్ కదా. ఇందాక మనం ఆ పైన కొండకైతే వెళ్ళాము, అటే వెళ్ళాము, అటు నుంచే డ్రోను ఇదంతా క్యాప్చర్ చేసింది. బా ఏమన్నా ఉందా గాయస్. వేరే లెవెల్, వేరే లెవెల్, వేరే లెవెల్. క్లౌడ్స్తో మౌంటైన్స్. ఇది గాయస్ రైడ్, చాలు ఫుల్ రిఫ్రెష్డ్. చూడండి అక్కడ ఎలా ఉందో, పెద్ద పెద్ద టెరైన్స్ అవి. ఇంకా కొంచెం మేము ఎర్లీగా అయి ఉంటే బాగుండు. వర్షం పడి తగ్గింది. బ్యూటీ, థ్యాంక్ యూ. నువ్వు ఉండడం బట్టే నేను ఈ రైడ్ అయితే చేస్తున్నాను. మనం ఇండియాలో ఎక్కడికైనా కలిసే వెళ్దాం. నిజంగా ఎంత సుఖనో. ఇష్టమైన బైక్, ఇష్టమైన వెదర్, ఇష్టమైన రోడ్డు విత్ దిస్ బ్యూటిఫుల్ మౌంటైన్స్. ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి.
లుక్ ఎట్ దోస్ మౌంటైన్స్. అది చూడండి అసలు ఎట్లా ఉందో అసలు. మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్. మొత్తం అంతా ఇలానే ఉంది. ఎక్కడ పడితే అక్కడ డాన్స్లు, ఊరేగింపు, మంచి హల్చల్లో ఉన్నారు.